టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్ పై పలువురు మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జట్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరిద్దరికీ మద్దతుగా నిలిచారు. నా వరకైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఓటమి కంటే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే స్వదేశంలో 0-3తో వైట్ వాష్ అయింది. ఆస్ట్రేలియాలో గత 2 సార్లు భారత్ గెలిచింది. ఈసారి ఓడింది. దాంతో గొప్ప ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు చేస్తున్నారు. వారి గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు. వారిద్దరూ గతంలో ఏం సాధించారో ప్రజలు మర్చిపోయారు. ఈ కాలపు గొప్ప క్రికెటర్లలో రోహిత్, కోహ్లీ కూడా ఉంటారు. అయితే టీమిండియా ఓడింది. వారిద్దరూ బాగా ఆడలేదు. దీనికి వారు మనకంటే ఎక్కువగా బాధపడుతున్నారు. బాగా ఆడకపోతే కెప్టెన్ స్వయంగా జట్టు నుంచి బయటకు వెళ్లడం గతంలో నేనెప్పుడూ చూడలేదు. తనకంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని రోహిత్ అనుకున్నాడు. ఇది అతని గొప్పతనం. ఓడినా గెలిచినా అతను గొప్ప కెప్టెన్. రోహిత్ సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు వెళ్లాం. T20 ప్రపంచ కప్ గెలిచాం. ఇంకా ఎన్నో సాధించాం. ఆటగాళ్లు రాణించినప్పుడు వారి గురించి చెడుగా చెప్పడం సులభం. కానీ వారికి మద్దతుగా నిలవడం చాలా కష్టం. అయితే రోహిత్, విరాట్ నా ఫ్యామిలీ, నా కుటుంబం, సోదరులకు మద్దతుగా నిలవడం నా విధి అని యువరాజ్ పేర్కొన్నాడు.